సో, ఎవరైతే ఈ నీచమైన చర్యకు పాల్పడ్డారో, వాళ్ళని ఎలాగైనా సరే పట్టుకుని, వాళ్ళకి ఎటువంటి శిక్ష పడాలి అంటే గనక, వాళ్ళకి పేడ పట్టుకున్నా సరే, ఇది పడిపోయేంత భయం కలిగించేలాగా ప్రభుత్వం గనక చర్యలు చేపడితే, ఇంకెప్పుడు కూడా ఇలాంటి దుశ్చర్యలైతే మనకి కనిపించవు. నిజంగా మీరు మనుషులా దున్నపోతులా? ఆ చర్యలేంటి అసల? మనుషుల మీద చూపించలేక ఇలా విగ్రహాల మీద చూపిస్తున్నారా? వాళ్ళని నిజంగానే అనుకున్నట్టు రంగ అభిమానులు ఒకవేళ ఎవరినైనా తప్పుగా అనుకుంటే గనక, వాళ్ళు వీళ్ళ మీద సీరియస్ అయితే ఒక అమాయకుడు బలైపోతాడు కదా! ఒక వేరు సామాజిక వర్గంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఫ్రెండ్స్‌గా ఉన్నారనుకోవచ్చు. ఒకరు రంగా గారి సామాజిక వర్గం, వేరే వాళ్ళు వేరే సామాజిక వర్గం. వాళ్ళ మీద వీళ్ళకి అనుమానం ఉందనుకోండి, వాళ్ళు నిజంగానే మనసు విప్పి ఉండగలరా? ఏదో ఒక చిన్న వెలుతు వస్తది. అలా గ్యాప్ పెరుగుతూ ఉంటది. మత కల్లోలాలు, కుల కల్లోలాలు ఎన్ని పడితే అన్ని ఇలా జరుగుతూనే ఉంటాయి. సో గైస్, మనుషుల్లా ప్రవర్తించండి. అంతేగాని ఏదో కక్ష పెట్టుకుని ఏదో చేద్దాము, మనుషుల మధ్య ఇలా చిచ్చు పెడదాం అనుకుంటే గనక చివరికి గొడవల్లో మనుషులంతా పోతారు తప్ప ఎవరు మనిషి అనేవాడు ఉండడు.